ఏంటి మమ్మీ ఎప్పుడు ఐస్ క్రీమేనా? ఈ ఎండకి డిఫరెంట్‌గా ఏమి చేయవా? అని అన్నాడు. నేనైతే ఇలా చాక్లేట్ కూల్ కేక్ తయారు చేశానండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్ షుగర్, 1 ½ కప్ ఆయిల్ యాడ్ చేసి 1/4 కప్‌లో ఇలా బాగా బీట్ చేసుకున్నాను 1 మినిట్ వరకు. తర్వాత ఇందులో 2 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా 2 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసి ఇలా బాగా జల్లడించుకున్నాను. తర్వాత ఇందులో 1/2 కప్ మిల్క్, 1/2 కప్ వాటర్ యాడ్ చేసి ఇలా బాగా బీట్ చేసుకున్నాను. తర్వాత ఇందులో 1/4 కప్ ఇలా రవ్వ యాడ్ చేసి బాగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఇలా నానించుకున్నాను. తర్వాత ఇలా బేకింగ్ ట్రే తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఇలా నేను బిర్యానీ పాత్రలో ఇలా దీన్ని పెట్టుకొని 45 మినిట్స్ వరకు కుక్ చేసుకొని బయట తీసేయాలి. తర్వాత డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకొని ఇలా 1 లేయర్ మాత్రం ఇలా కట్ చేసుకొని ఇలా ఈ మెథడ్‌లో నేను చాక్లేట్‌ను మెల్ట్ చేసుకుంటున్నానండి. చాక్లేట్ గనాష్ అనేది. దీని ప్లేస్‌లో మీరు డైరీ మిల్క్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇలా నేను బయట తీసి ఇలా పైన లేయర్‌ని కట్ చేస్తున్నాను కత్తి సహాయంతో. ఇలా మనం చాక్లేట్ గనాష్‌ని పైన ఇలా అప్లై చేసి కొద్దిగా స్ప్రింకిల్ యాడ్ చేయాలి. డీప్ ఫ్రీజర్‌లో 5 మినిట్స్ పెట్టి కూలింగ్‌గా తినడమే. ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్